హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ వీడియోలో మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మరి బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఈరోజు మన బాలు ఐక్యూ యాప్లో ఏ కోర్స్ తీసుకున్నా, 15, 16, 17 తేదీల్లో ఏ కోర్స్ తీసుకున్నా మీకు 15% డిస్కౌంట్ వచ్చే విధంగా ఇండిపెండెన్స్ అనే కూపన్ అయితే మీకు క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఆ కూపన్ మీకు ఆల్రెడీ కనిపిస్తే మీరు బై నౌ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ కూపన్ అప్లై అయిపోతుంది. ఇండిపెండెన్స్ అని ఉంటుంది అక్కడ, అది 15%. ఎనీ కోర్స్ మీరు 199 దగ్గర నుంచి ఈవెన్ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ తీసుకున్నా సరే మీకు ఇది మీకు 15, 16, 17 వరకు మీకు అవైలబుల్ ఉంటుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో తొలిసారిగా స్వతంత్రం జరుపుకున్న సంవత్సరం ఏది? అంటే ఫస్ట్ టైం మనం ఇండియాలో ఇండిపెండెన్స్ని ఎప్పుడు జరుపుకున్నామంట? ఆప్షన్స్ చూద్దామండి. 1930, 1928, 1947, 1946 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 1930. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 1929లో డిసెంబర్లో మనకి లాహోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగిందండి. ఈ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సో అయితే ఈ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ గారు ఏం చేస్తారంటే ఒక తీర్మానం ప్రవేశపెడతారు. దీన్నే మనం పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెడతారండి. ఈ సంపూర్ణ స్వరాజ్ అనేది అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ ఇండియన్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం ఇండిపెండెన్స్ అడగడం ఏంటి, మన దేశం యొక్క స్వతంత్రాన్ని మనమే అనౌన్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మనకి 1930 జనవరి 26 అనమాట లాహోర్లోని మనకి స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం జరిగిందండి. అయితే ఇదే మనకి పూర్ణ స్వరాజ్ డే అనమాట. ద డే ఆఫ్ పూర్ణ స్వరాజ్ మనకి 26 జనవరి 1930. అయితే భారతదేశానికి స్వతంత్రం మనకి 1947 ఆగస్టు 15న వచ్చింది. అయితే ఆగస్టు 15 మనం స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం. అయితే మనకి రాజ్యాంగాన్ని మనకి అమల్లోకి తీసుకురావడానికి ముందు అంటే 1949 నవంబర్ 26కే మనకి రాజ్యాంగం ప్రిపేర్ అయిపోయినా మరి దేశంలో మొట్టమొదటి స్వతంత్రం మనం జనవరి 26న చేసుకున్నాం. కాబట్టి రాజ్యాంగానికి సంబంధించిన దినోత్సవం అయినా సరే మనం అట్లీస్ట్ మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఒక 2 నెలల పాటు రాజ్యాంగం యొక్క అమలుని వాయిదా వేసి 26 జనవరి నుంచి కూడా మన కాన్స్టిట్యూషన్ మనకు అమల్లోకి తెచ్చారండి. అయితే ఆ రోజు మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. మరి రిపబ్లిక్ డేగానే ఎందుకు చేసుకుంటామంటే మనం దేశానికి ప్రజల ద్వారా ఎంపిక కాబడిన అధ్యక్షుడు, అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎన్నుకున్నాం. కాబట్టి ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క టర్మ్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లోకి రావడం వల్ల దాన్ని మనం రిపబ్లిక్ డే అంటాం. కానీ ఆ రోజే జరుపుకోవడం గల కారణం మాత్రం పూర్ణ స్వరాజ్ అనమాట. ఓకేనండి, ఈ రెండు మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశంలో తొలి వ్యక్తిగత సత్యాగ్రహి, ఎందుకంటే గాంధీ గారు 1940లో మనకి ఇండివిజువల్ సత్యాగ్రహం అనే దాన్ని ప్రారంభించారు. అంటే వ్యక్తిగత సత్యాగ్రహం అండి. చూడండి, గాంధీ గారు చేసిన ఉద్యమాలు ఒకటి 1920, 1930, 1940, 1942. అంటే మనకి ప్రొమినెంట్గా 4 నేషనల్ మూవ్మెంట్స్ ఉంటాయన్నమాట గాంధీ గారివి. ఒకటి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో స్టార్ట్ అయింది, ఇదే నాన్ కోఆపరేషన్ మూవ్మెంటు. రెండోది 1930లో మనకి సాల్ట్ సత్యాగ్రహం, అంటే మనకి ఉప్పు సత్యాగ్రహం అనమాట. 1940లో మనకి వ్యక్తిగత సత్యాగ్రహం, 1942లో మనకి క్విట్ ఇండియా ఉద్యమం. సో కాబట్టి 1940 అక్టోబర్ 17వ తేదీన మనకి ఏదైతే మనకి వ్యక్తిగత సత్యాగ్రహం స్టార్ట్ అయిందండి, దానికి సంబంధించిన మొట్టమొదటి వ్యక్తి మనకి ఆచార్య వినోబా భావే గారండి. సో ఆచార్య వినోబా భావే మనకు ఎలా తెలుసు అంటే భారతదేశంలో మనకి తొలిసారిగా భూదాన ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి అండి. భూదాన్ మూవ్మెంట్ అనేది మనకి రన్ చేయడం జరిగిందనమాట. మరి నల్గొండ డిస్ట్రిక్ట్ పోచంపల్లిలో మనకి స్టార్ట్ అయిందండి భూదాన్ ఉద్యమం. అంటే ఎవరైతే మనకి భూస్వాములు జమీందారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి భూమిని కలెక్షన్ చేసి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అనమాట ఎవరైతే పేద ప్రజలు లేదా రైతులు ఉంటారో వాళ్ళకి పంచిపెట్టడం కోసం ప్రారంభించింది భూదాన్ ఉద్యమం అండి. మరి ఈయన చేసినందుకు గానీ మనకి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మనకి రామన్ మగసెసే అవార్డు కూడా ప్రకటించిందండి. దీన్ని ఏషియన్ నోబెల్ అంటారండి. ఇవన్నీ మనకి తెలుసును. మరి అలాగే ఈ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఆంధ్ర ప్రాంతంలో చేసిన వ్యక్తి ఎవరంటే మనకి వావెల్లాల గోపాలకృష్ణ గారండి. ఈయన తెలుగు అకాడమిక్ అధ్యక్షులు కూడా పనిచేశారు ఫస్ట్ టైం మనకి. ఓకేనా. అలాగే పట్టాభి సీతారామ గారు తీసుకుంటే మనకి ఎవరైనా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అంటే 1948లో అనమాట. అలాగే ఇంకా తీసుకుంటే మనకి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు 1923లో మనకి స్టార్ట్ చేశారనమాట. మరి నెహ్రూ గారు తీసుకుంటే తెలిసిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి. మరి పట్టాభి సీతారామ గారు రాసిన పుస్తకం తీసుకుంటే ఫెదర్స్ అండ్ స్టోన్స్ అంటే అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర రాసింది కూడా మనకి పట్టాభి సీతారామ గారు అండి. అలాగే ఆంధ్ర బ్యాంక్ 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఈ న్యూస్ పేపర్ తీసుకున్న మనకి జన్మభూమి అనే పత్రికను మనకి రన్ చేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ అండి, దీపావళి ప్రకటనకు సంబంధించి క్రింది వాళ్ళలో సరైన వ్యాఖ్యలు గుర్తించండి. దివాళీ డిక్లరేషన్ అండి. ఈ దివాళీ డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు అంటే చూద్దాం ఒకసారి ఆప్షన్స్. మరి 1929 అక్టోబర్ 31వ తేదీన దీపావళి రోజున లార్డ్ వెల్లింగ్టన్ ఈ ప్రకటనను జారీ చేస్తాడంట.
అలాగే లండన్లో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరైతే భారత్కు స్వతంత్రం కల్పిస్తున్న దీపావళి ప్రకటన సారాంశం. ఇందులో బి ఒకటే కరెక్ట్, ఎందుకంటే మనకి దివాళీ డిక్లరేషన్ ఇచ్చింది ఎవరంటే ఇర్విన్ ఇస్తాడండి యాక్చువల్లీ. ఓకేనండి, ఇర్విన్ ఇవ్వడం జరుగుతుందనమాట, ఇర్విన్ అనమాట. కాకపోతే ఏం చేస్తారంటే త్వరలో స్వతంత్రం సిద్ధిస్తుంది మీకు అని చెప్పడం జరుగుతుందండి 1929లోనే. ఎందుకంటే మనకి 1928లో సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది. మనం సైమన్ కమిషన్ వ్యతిరేకించాం, కానీ ఈ సైమన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ మీద డిస్కస్ చేయడం కోసం భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా బ్రిటిష్ ప్రభుత్వం పిలుస్తుందండి. అవే మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు 1930, 31, 32లో జరుగుతాయి. కేవలం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అటెండ్ అవుతుంది, గాంధీ గారు అటెండ్ అవుతారు. సో కాబట్టి ఇదంతా మనకు తెలిసిందే. కాబట్టి మనకి వెల్లింగ్టన్ కాదండి, వెల్లింగ్టన్ కాకుండా మనకి ఇచ్చింది ఎవరంటే ఇర్విన్ ఇస్తాడనమాట. అలాగే మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు మాత్రం ఇర్విన్ అనమాట వైస్రాయ్ అండి. 1931 అండ్ 32లో మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు ఇండియాలో ఎవరంటే వైస్రాయ్ మనకి వెల్లింగ్టన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ధ్యాన ప్రకాశ మండలి లేదా జ్ఞాన ప్రకాశ మండలిని ఎవరు ప్రారంభించారు? కేకే మిత్ర, దాదాభాయ్ నౌరోజీ, ఆనంద్ మోహన్ బోస్ అండ్ అశ్విని కుమార్ దత్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి దాదాభాయ్ నౌరోజీ అండి. మరి జ్ఞాన్ ప్రకాష్ మండల్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1848లో స్టార్ట్ అయిందండి. దేని గురించి అంటే టు స్ప్రెడ్ నాలెడ్జ్ అండ్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు అడల్ట్ మెన్ యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్ గర్ల్స్ స్కూల్స్ అనమాట. మరి ఈ పాయింట్ వదిలేద్దాం మనం. ఓకే, సో మనకి దాదాభాయ్ నౌరోజీ గారు వచ్చేసి మనకి జ్ఞాన ప్రకాష్ మండలి ప్రారంభించారు. ఇందులో చాలామంది ఉంటారు, బట్ మెయిన్గా మనకి దాదాభాయ్ నౌరోజీ గారు అండి. మరి దాదాభాయ్ నౌరోజీ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఈయన భారత జాతీయ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షుడిగా చేసిన తొలి వ్యక్తి అండి అతను. అలాగే భారతదేశంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ దోపిడీ ఉందో దాన్ని పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనకు ఒక పుస్తకం రాసి డ్రెయిన్ థియరీని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియాగా చెప్తారు అతన్ని, ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసిన ఫస్ట్ వ్యక్తి మనకి దాదాభాయ్ నౌరోజీనే, పేదరికాన్ని లెక్కించిన వ్యక్తి దాదాభాయ్ నౌరోజీనే, అలాగే జనాభా లెక్కలు సేకరించిన తొలి భారతీయుడు కూడా మనకి దాదాభాయ్ నౌరోజీనే, బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి కూడా మనకి దాదాభాయ్ నౌరోజీనే. సో ఇన్నింటి మధ్యలో ఇతను ఏమంటారంటే మనకి ఓకే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్తారు మనకి. ఎందుకంటే 1906లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు అయినప్పుడు భారతదేశంలో స్వదేశీ, స్వరాజ్, నేషనల్ ఎడ్యుకేషన్, బాయ్కట్ అని చెప్పేసి ఒక తీర్మానాన్ని కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట మన నౌరోజీ గారు. మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే విదేశాల్లో భారత పతాకాన్ని ఎగరేసిన భారతీయ మహిళ ఎవరంట? ఓకేనండి, ఈరోజు మనం జనరల్గా భారత పతాకాన్ని ఎగరేసుకుంటాం. మనం ఎప్పుడైనా సరే భారతీయ పతాకాన్ని ఎగరేయచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సామాన్యులకు కూడా మనకు ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారం మనం భారత పతాకాన్ని ఎగరేయచ్చు అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకంటే అది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మనకి మన దేశభక్తిని మనం చెప్పుకునే అవకాశం ఉందని చెప్పి. అయితే భారత స్వతంత్ర ఉద్యమ సమయంలో విదేశాల్లో భారతీయ పతాకాన్ని ఎగరవేసినటువంటి తొలి మహిళ ఎవరంట? మేడం బికాజీ కామా, దుర్గాబాయ్ దేశ్ముఖ్, మాతంగిని హజ్రా అండ్ ఉషా మెహతా అండి. ఆన్సర్ వచ్చేసి మనకి మేడం బికాజీ కామా అండి. సో మరి ఎప్పుడు ఎగరేస్తారు ఎక్కడ చూద్దాం. 1907లో మనకి ఆగస్టు 22వ తేదీన స్టట్గార్డ్, ఓకేనండి, స్టట్గార్డ్ జర్మనీలో స్టట్గార్డ్ అనే ప్లేస్లో 2వ అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ మీటింగ్లో, అంటే సోషలిస్ట్ కాంగ్రెస్ మీటింగ్లో అనమాట, సెకండ్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ మీటింగ్లో అనమాట ఈ పతాకాన్ని ఎగరేశారండి. అందుకే ఏమని భారత విప్లవ పితామహి లేదా భారత స్వతంత్ర సమరమాత అని కూడా పిలుస్తారు. ఎవరిని? మనకి మేడం బికాజీ కామని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ అండి. సో ఈమె మనం తీసుకుంటే ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, అలాగే సంఘ సంస్కృత మరియు ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలండి. అలాగే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సిడి దేశ్ముఖ్ అండి. ఈయన మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ అండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మొట్టమొదటి ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ అనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే సిడి దేశ్ముఖ్ గారు వచ్చేసి మనకి ఆయన ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారండి. ఆర్బీఐ గవర్నర్గా చేసి ఆర్థిక మంత్రిగా చేసిన తొలి వ్యక్తిగా చెప్పొచ్చు మనం. అలాగే సిడి దేశ్ముఖ్ గారు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేశారండి. యాక్చువల్లీ రాష్ట్రపతి ఎన్నికలు అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు, వివి గిరి గారు పోటీ చేసినప్పుడు 1969లో పోటీ చేశారు. కాకపోతే వివి గిరి గారు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లతో గెలిచారనమాట. ఆ రెండో ప్రిఫరెన్స్ ఓట్లు ఎవరివి అంటే సిడి దేశ్ముఖ్ గారు ఓట్లనే కలిపారనమాట. కాబట్టి మనకి ఇదంతా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాతంగిని హజ్రా అండి. భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పోలీసుల కాల్పులకు బలై ప్రాణాలు త్యాగం చేసినటువంటి బెంగాల్కి చెందినటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులలో ఆల్మోస్ట్ 72-73 సంవత్సరాల వయసులో స్వతంత్ర ఉద్యమంలో అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈమెని ఓకేనండి మహిళా గాంధీగా కూడా పిలుస్తారనమాట. మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉషా మెహతా తీసుకుంటే ఈమెను వాయిస్ ఆఫ్ ఇండియా అంటారండి. ఎందుకంటే మనకి ఏదైతే ఆల్ ఇండియా రేడియో ద్వారా క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహిళ, అదే అరుణ అసఫ్ అలీ గారు అయితే మనకి ఎక్కడైనా మనకి ఈ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మనకి జాతీయ జెండా ఎగరేసినటువంటి మహిళ అనమాట యాక్చువల్లీ మనకి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇద్దరు కూడాను. మరి నెక్స్ట్ తీసుకుంటే భారత యూనియన్లో చేరడానికి అంగీకరించిన తొలి భారతీయ సంస్థానం ఏదంట? ఎందుకంటే మనకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి స్వదేశీ సంస్థానాలు ఉండేవి. అంటే ఎవరి యొక్క సంస్థానాన్ని వాళ్ళే పరిపాలించుకునేవారు అనమాట యాక్చువల్లీ.
అందులో 4 సంస్థానాలు అనేది కలవలేదు, తర్వాత కలిసిన 4 సంస్థానాలు. కానీ మొదట కలిసినటువంటి సంస్థానం ఏది అన్నది క్వశ్చన్ ఇక్కడ. బికనేర్, ఉదయ్పూర్, ట్రావెన్కోర్, బరోడా అండి. ఆన్సర్ వచ్చేసి మనకి బికనేర్ అండి. సో బికనేర్ సామ్రాజ్యం ఫస్ట్ కలిసిందండి మహారాజా సాదుల్ సింగ్ అనే వ్యక్తి పాలనలో. బికనేర్ సంస్థానం 1947 ఆగస్టు 7న మనకు విలీన పత్రం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ని మీద సంతకం చేసి ఇండియన్ డొమినియన్లో అధికారంగా చేరడానికి అంగీకరించారనమాట వీళ్ళు యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు అనమాట భారత స్వదేశీ సంస్థానాలను కలపడం జరిగింది. కేవలం 4 మాత్రం కలవలేదు, తర్వాత కలిసేవి. ఒకటి మనం తీసుకుంటే ఏది జునాగఢ్ కానీ, ట్రావెన్కోర్ కానీ, అలాగే హైదరాబాద్ అండ్ జమ్మూ కాశ్మీర్ 4 కలవలేదు. కానీ ఇందులో జునాగఢ్ అలాగే ట్రావెన్కోర్ 2 కూడా అక్కడ ప్రజల యొక్క రెఫరెండం సిస్టమ్ ద్వారా కలవడం జరిగిందండి. తర్వాత హైదరాబాద్ని ఆపరేషన్ పోలో ద్వారా కలిపారు. జమ్మూ కాశ్మీర్కి అయితే ఒక ఆర్టికల్ 370ని క్రియేట్ చేసి భారతదేశంలో మనకి కలపడం జరిగిందనమాట. 370 ఆర్టికల్ని 2019 మనకి ఆగస్టులో అయితే మనకి రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో మరి చూడండి, మరోవైపు మహారాజా కృష్ణకుమార్ సింహాజీ గోహిల్ పాలనలో భావనగర్ సంస్థానం అయితే 1948లో ఇండియన్ యూనియన్లో కలిసిందండి మనకి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది, స్వతంత్రం రాకముందు ఒకటి. రాజకీయ స్వేచ్ఛ జాతికి ప్రాణవాయువులు అంటే నేను ఎవరు పలికారంటే, ఎందుకంటే మనకి పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఉంటేనే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. సో అప్పుడే నేషన్కి మంచి జరుగుతుంది అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది, మంచి స్టేట్మెంట్. ఆప్షన్ చూద్దాం. సుభాష్ చంద్రబోస్, అరవింద ఘోష్, గోపాలకృష్ణ గోఖలే అండ్ మహాత్మా గాంధీ అండి. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనకి అరవింద ఘోష్ అండి. మనం ఎక్స్ట్రీమిస్టుల టాపిక్ చదువుతాం, అంటే అతివాదుల టాపిక్. ఎవరెవరు ఉంటారు అందులో? లాల్ బాల్ పాల్ అంటాం, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. అయితే ఈ ముగ్గురితో పాటుగా మనకి ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి మనకి అరవింద ఘోష్ అండి. ఈయన కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ లీడరే. మరి ఈయన మనకి సావిత్రి అని, అలాగే న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అని, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ పేపర్లు కానీ బుక్స్ రాయడం జరిగింది. అలాగే భవానీ మందిర్ కానీ రాశారండి సావిత్రి బుక్స్. మరి న్యూస్ పేపర్ తీసుకుంటే వందే మాత్రం అండి, ఇంగ్లీష్లో మనకి రచించడం జరిగింది. ఆర్య అనే పేపర్ కూడా అయిందనమాట అరవింద్ ఘోష్ గారిది. సో ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు వచ్చేసి ఏంటంటే అంటే రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు అని చెప్పారండి. మరి ఈయన యొక్క ఆశ్రమం తీసుకుంటే ఆరోవెల్లి ఆశ్రమం అంటారండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి పాండిచ్చేరిలో ఉందన్నమాట. ఓకేనండి, పాండిచ్చేరి ఎక్కడ ఉందంటే మనకి దగ్గరగా తమిళనాడుకి దగ్గరగా ఉందన్నమాట. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అండి. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా ఖచ్చితంగా చేస్తాను. మరి అలా చెప్పడం కంటే కూడా నేను రెగ్యులర్గా చేస్తే మీకు క్లారిటీ వస్తుందండి. మరి ఎవరైనా సరే మన బాలు ఐక్య యాప్ని కనుక ఇప్పటిదాకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెర్చ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ యాప్లో మీరు కనుక ఇండిపెండెన్స్ అనే కోడ్ వాడితే, మీరు వాడక్కర్లేదు, మీరు బై నౌ దగ్గరికి వెళ్తే అక్కడే మీకు చూపిస్తుంది ఆటోమేటిక్గా. అది క్లిక్ చేస్తే మీకు ఎనీ కోర్స్ మీద మీకు 15% వస్తుంది. ఆగస్ట్ 15, ఆగస్ట్ 16, ఆగస్ట్ 17 వరకు మీకు ఆఫర్ ఉంటుందండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.